మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి రాజకీయ ప్రయాణం డైలమాలో పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడంతో దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో ఆ పార్టీ ప్రజలను మోసం చేయడంతో ఈ క్రమంలో పురంధేశ్వరి ఎక్కడికెళ్లినా ప్రశ్నలు ఎదురవడంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పురంధేశ్వరి తన సన్నిహితుల దగ్గర వాపోయారట. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా అన్యాయంగా విభజించడంతో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇవ్వాలంటూ పార్లమెంటు సాక్షిగా హామీలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయాన్ని పట్టించుకోకుండా ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత నష్టాలు పాల్చేశారు. తమ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబుతో కలిసి ఇష్టం వచ్చినట్లు దొంగ నాటకాలు రాజకీయాలు ఆడారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ విషయంలో కూడా మొండి చేయి చూపారు. దీంతో బీజేపీ పార్టీలో ఉన్న పురంధేశ్వరికి ఈ పరిస్థితులు మింగుడు పడడం లేదు. మరోపక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కూడా రాకపోవడంతో పార్టీ మారే ఆలోచనలో నేపథ్యంలో వైసీపీ పార్టీలోకి వెళ్లాలని తన సన్నిహితులతో అన్నట్టు సమాచారం. మరోపక్క వైసీపీ అధినేత జగన్ కూడా ముందు నుండి చంద్రబాబు అవినీతిని ఎండగట్టడం, ప్రత్యేక హోదా కోసం పోరాటం, అలాగే పురంధేశ్వరి తండ్రి ఎన్టీ రామారావును ఎక్కడా కూడా విమర్శించకుండా చంద్రబాబు ఏ విధంగా ఎన్టీ రామారావును మోసం చేశారో ప్రజలను ఆ విధంగా చంద్రబాబు మోసం చేశారు అంటూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ ఎన్టీఆర్ పై గౌరవం చూపిస్తూ ముందుకు వెళ్లడంతో పురంధేశ్వరి కూడా వైసీపీ పార్టీ పట్ల మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జగన్ ఇటీవల కృష్ణా జిల్లా పేరు నందమూరి తారక రామారావు జిల్లాగా మారుస్తానని చెప్పడం కూడా జరిగింది. దీంతో పురంధేశ్వరి త్వరలో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు పురంధేశ్వరి సన్నిహితులు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.